సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఫ్రెండ్స్ కిచెన్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ పొంగల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. హాఫ్ కప్ పెసరపప్పు, ఫుల్ కప్ ఆఫ్ రైస్, 3 cups ఆఫ్ వాటర్, అండ్ ఆయిల్ కానీ గీ కానీ మీ ఇష్టం, అండ్ ఇంగువ, అండ్ జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ఒక 4 స్లైసెడ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, 2 tablespoons ఆఫ్ సాల్ట్ అండ్ కరివేపాకు. ఇవన్నీ తీసుకున్నాం. ఇప్పుడు ఎలా చేసేసుకుందామో చూసేద్దామా. ఇలా పెసరపప్పు అండ్ రైస్ని 1 hour బిఫోర్ నానపెట్టుకోవాలి, సోక్ చేసుకోవాలి. ఒక 3 times వాష్ చేసుకొని సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. ఇలా రైస్ని మొత్తం కుక్కర్లో తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను సోక్ చేసుకున్న రైస్ మొత్తం తీసేసుకున్నాను. ఇందులో నేను 3 cups ఆఫ్ వాటర్ వేసేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించేసుకున్నాను. నేను ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని అందులో ఆయిల్ కానీ గీ కానీ మన ఆప్షనల్. సో నేను అందులో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, 1 tablespoon ఆఫ్ ఆయిల్ అండ్ 1 tablespoon ఆఫ్ గీ. సో ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇందులోకి మనం ఆవాలు, జీలకర్ర, మిరియాలు వేసేద్దాం. చూస్తున్నారు కదా, ఆవాలు, జీలకర్ర, మిరియాలు వేసాను, అది బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేద్దాం. చూస్తున్నారు కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తాను, అది కూడా వేగుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చి వేసేద్దాం. ఇందులోకి మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేద్దాం. ఒక 1 minute వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసేద్దాం. ఇందులోకి ఇప్పుడు నేను ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఇంగువ యాడ్ చేస్తే పొంగల్లో చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎంత ఇంగువ యాడ్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. సో నేను ఒక కొంచెమే చిటికెడు ఇంగువ వేసాను. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సో మొత్తం వేగిపోయింది. ఇప్పుడు మనం రైస్లోకి మిక్స్ చేసేసుకున్నాం. రైస్ ఓపెన్ చేసేసాను. చూస్తున్నారు కదా, చాలా మెత్తగా కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మెత్తగా స్క్వీషీ అయిపోయింది రైస్. సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ అండ్ ఆల్సో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇందులోకి మనం ఇప్పుడు ఒక 2 glasses ఆఫ్ వాటర్ వేసుకుందాం, ఎందుకంటే పొంగల్ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా. చూస్తున్నారు కదా, ఇలా నేను లమ్స్ లేకుండా చాలా నీట్గా మిక్స్ చేసేసుకున్నాను. 2 glasses ఆఫ్ వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం 2 tablespoons ఆఫ్ సాల్ట్ వేసేసుకుందాం. సో నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాను. మొత్తం మిక్స్ అవ్వాలి. సో ఇందులోకి మనం ఇందాక వేపి పెట్టుకున్న మసాలా మొత్తం యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసుకున్నాం కదా, ఇది కూడా బాగా మిక్స్ చేయండి. కదా బాగా మిక్స్ అయిపోయింది. మంచి అరోమా వస్తుంది ఇంగువ యాడ్ చేయడం వల్ల. ఇలా నేను బాగా మిక్స్ చేసేసాను. కావాలనుకుంటే ఇందులో ఇంకొక 2 tablespoons ఆఫ్ గీ యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అది. సో ఇది ఒక 5 minutes కుక్ అయిపోతే మన పొంగల్ రెడీ. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వేడి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. సో నేను ఏ ప్రొసీజర్ అయితే చెప్పానో అది ఫాలో అయ్యి చూడండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. Thank you so much for watching my video. Please do like, share and subscribe to my YouTube channel, The Friends Kitchen. Thank you so much, friends.